హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంచు ప్రవీణ్ బ్లాగ్స్. సో చూస్తున్నారు కదండి, ఇక్కడ వచ్చేసి మా సిస్టర్ నేను. సో ఇక్కడ ఇప్పుడైతే మేము మా చిన్న వాళ్ళ ఇంటికి అయితే వచ్చామన్నమాట. సో మా చిన్న అయితే మార్నింగే లేచి పూజ చేసేసింది. సో టెంపుల్కి వెళ్దామని చెప్పేసి ఇంకా టెంపుల్కి కావాల్సినవి టెంకాయ, ఉద్బత్తీలు, ఇంకా పసుపు, కుంకుమ, బొట్టు కూడా తీసి పెట్టుకుందనమాట సపరేట్. ఇక్కడ వచ్చేసి మా సిస్టర్ నాకు బొట్టు పెడతా, సిస్టర్ ఎట్లా పెట్టుకున్నావు చూడని చెప్పేసి బొట్టు అయితే పెట్టేసింది మా సిస్టర్ నాకు. ఇక్కడ వచ్చేసి మా చిన్ని కూరకుండ కూడా పూజించిందనమాట. అన్నము, వంకాయ కర్రీ, ఇంకా సొంగలు, పాయసం పెట్టేసి దీపం పెట్టి పూజించింది. ఇంకా గుడికి వెళ్ళడానికి ఇవైతే తీసుకున్నాం మేము. మా బాబాయ్ కూడా అంతలోపు కోడిని కూడా తీసుకొని వచ్చారనమాట. చూసారు కదా, మా తమ్ముడు కోడిని పట్టుకొని దాన్ని ఎలా పట్టుకున్నాడు చూడండి. ఆ కోడిని చూసి మా పిల్లలు అయితే అందరూ బెదురుకుంటున్నారు. చూడండి, మా బొడ్డోడు చూడండి, దాన్ని ముట్టుకుంటే అసలు ముట్టుకోకుండా దాన్ని పక్కకించి మరీ వస్తున్నాడు. ఇంకా మా చిన్న వచ్చేసి ఇంకా కోడిని నీళ్ళు పోసి దానికి స్నానం అయితే ఇట్లా చేస్తారు కదా, కొన్ని నీళ్ళు పోసి కడుగుతారు. కడిగించి దాని నోట్లో అయితే కొన్ని వాటర్ అయితే పోస్తున్నారు. ఇంకా లోపలికి తీసుకొచ్చి దానికి పసుపు, కుంకుమ, బొట్టు పెట్టి ఇంకా అంతా బొట్టు పెట్టేసి మా చిన్ని ఇంకా అందరూ ఒక్కొక్కరు ఇంకా కోడిని మొక్కారనమాట. చూడండి, మా అత్తయ్య అయినా మా అత్తయ్య వాళ్ళ కూతురు, తను వచ్చేసి మా సిస్టర్. ఇంకా అందరూ కోడిని అయితే మొక్కేశారనమాట. మా పిల్లలైతే మొక్కలంటే అసలు దగ్గరికి కూడా పోవటం లేదు, బెదురుకొని. తర్వాతకి మా అమ్మలు అయితే తీసుకొని మొక్కిచ్చింది. ఇంకా మా పెద్ద కొడుకుని మా చెల్లెలు తీసుకొని మొక్కిచ్చిందనమాట. తర్వాత నేను కూడా మొక్కేశాను. ఇది ఎందుకు తెచ్చామంటే మా చిన్ని వాళ్ళ ఇంటి దగ్గర ఎల్లమ్మ బోనాలు అయితే జరుగుతాయి అన్నమాట. ప్రతి సంవత్సరము ఫిబ్రవరి నెలలో ఎల్లమ్మ బోనాలు అయితే జరుగుతాయి. అందుకని చెప్పేసి మేమైతే మా చిన్ని వాళ్ళ ఊరికి అయితే వచ్చాము. ఇంకా మా చిన్న వచ్చేసి బోనం అయితే ఏం చేయలేదు, జస్ట్ అమ్మవారికి అన్నము, నైవేద్యంలాగా అన్నము, కూర, అదే వంకాయ కర్రీ, పాయసం అయితే చేసి ఇంకా తీసుకొని అయితే వెళ్ళామన్నమాట అమ్మవారి దగ్గరికి. అమ్మవారి దగ్గరికి వెళ్ళాక అమ్మవారికి ఇంకా వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు కొంచెం అమ్మవారికి అన్నము, కూర తీసుకుంటారు కదా. సో అట్లా కొంచెం అన్నము, కూర అయితే తీసుకున్నారు. ప్రసాదం కూడా తీసుకొని మిగతా అయితే ఇచ్చేసారనమాట. ఇంకా వచ్చేసి ఇంకా మేము తీసుకుపోయిందామంటే కళ్ళు, కోడిని కూడా తీసుకుపోయామన్నమాట. కోడిని వచ్చేసి గుడి చుట్టూ తిప్పేసి ఇంకా అక్కడ మొక్కిపిచ్చి ఇంకా అది కట్ చేయడానికి అయితే తీసుకెళ్ళాడు మా బాబాయ్. ఇంకా కళ్ళు వచ్చేసి ఆ పక్కనే అమ్మవారిది ఉంటుంది కదా, ఇంకా వాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళకే ఇచ్చేసామన్నమాట కళ్ళు. చూస్తారు కదా, చాలామంది అయితే వచ్చారు. చూస్తున్నారు కదా, ఇక్కడ కళ్ళు అయితే ఇక్కడ ఇచ్చేస్తామన్నమాట వాళ్ళైతే అక్కడ తీసుకొని అక్కడ కొంచెం వేసుకొని మాకైతే మళ్ళీ రిటర్న్ ఇచ్చేసారనమాట. ఇక్కడ అమ్మవారిని అయితే వీడియోలో చూద్దాం అనుకున్నాను, కానీ నాకైతే అస్సలు కుదరలేదు. అందరూ వస్తున్నారు, పోతున్నారు, ఇక్కడ చూపించడానికి అయితే కుదరలేదనమాట నాకు. ఇంకా చాలామంది ఉన్నారు, ఇంకా అక్కడనే ఆగితే మళ్ళీ ఇబ్బంది అవుతుందని చెప్పేసి మేమైతే అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయాం బయటికి. చూస్తున్నారు కదా, వచ్చేటోళ్ళు చాలామంది బోనం చేసుకొని చాలామంది అయితే వస్తున్నారనమాట. మొత్తానికి మేమైతే మొక్కేసి అని కొద్దిసేపు అయితే అలా కూర్చున్నాం అనమాట. కూర్చొని ఇంకా రిటర్న్ ఇంకా మా బాబాయ్ వచ్చేసరికి నేను ఇంకా మా వాళ్ళందరూ ఇంటికైతే వెళ్ళిపోయామన్నమాట. ఇంటికి వెళ్ళిపోయేదానికి ఇంకా నడుచుకుంటా మెల్లగైతే నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాము.
మొత్తానికైతే ఇంటికైతే వచ్చేసాము మేము టెంపుల్ నుంచి. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా మా వాళ్ళైతే వంటకైతే పెట్టేశారనమాట. టైం లేట్ అవుతుంది, ఇంకా పిల్లలకి అందరికి ఆకలితో అని చెప్పేసి వంటకైతే పెట్టేశారు. ఇక్కడ వచ్చేసి మా పిల్లల్ని అయితే మేము పండబెట్టేసామన్నమాట. తను వచ్చేసి మా మామ. సో ఇంకా వాడు నా వీడియో చూస్తుంటే స్టార్ట్ చేసావా ఇక్కడ కూడా నువ్వు ఇంకా వీడియోస్ అని అనేసారనమాట. చేయాలి కదా అని చెప్పేసి నేనైతే మనకి అన్నాను. ఇంకా ఇతను వచ్చేసి మా బాబాయ్ అనమాట. అతను మా డాడీ వాళ్ళ సొంత తమ్ముడు. వాడు కూడా నేను వీడియో తీస్తుంటే వీడియోలో చూపించడం అవసరమా మంజు నన్ను అని అంటున్నాడు అనమాట. అంత చూపించాలి కదా అని చెప్పేసి అయితే చూపించాను. మొత్తానికైతే వంటలు అయితే అయిపోయాయి అన్నమాట. రైస్ వచ్చేసి బయట అయితే మా వాళ్ళు చేస్తున్నారు రైస్. లోపల ఇంకా ఇక్కడ లేట్ అవుతుందని చెప్పేసి ఇంకా బయట అయితే చేశారనమాట రైస్, బగారా రైస్. ఇంకా అప్పటికే 2 అయింది టైం అంతా. అందుకని చెప్పేసి ఫాస్ట్గానే వంటలు అయితే చేసేసారు. చూస్తున్నారు కదా ఆకలికి ఎలా తల్లాడిల్లిపోతున్నాం నేనైతే ఫస్ట్ ఇంకా అంతా అయిపోయేసరికి ఫాస్ట్గా అందరం కూర్చొని ప్లేట్లు అయితే వేసుకొని తినేసామన్నమాట. బాగా ఆకలితుందని చెప్పేసి ఇంకా మా తర్వాత మా అమ్మ వాళ్ళంతే కూర్చొని తిన్నారు. ఇంకా వాళ్ళు తింటుంటే మేము కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాము. ఈవినింగ్ అయితే ఇంకా పిల్లల కోసం కొద్దిసేపు బయటికి వెళ్దాం అనుకున్నాము. కానీ ఇంకా మా చిన్న వచ్చేసి పక్కనే పార్క్ ఉంది, వెళ్ళండి పిల్లలకి మంచిగా ఉంటుందని చెప్పేసి అన్నది. అందుకని చెప్పేసి రెడీ అయిపోయి ఇంకా పార్కుకి అయితే వెళ్ళామన్నమాట మేము. ఇంకా వెళ్ళేసరికి మా పిల్లలు నాకైతే ఫస్ట్ హెడేక్ వచ్చింది. పిల్లలు తిరుగుతుంటే అక్కడిక్కడ తిరుగుతున్నారు, ఒక్కతోన కూడా ఆడుకుంటలేడు అనమాట. ఇంకా అమ్మాయి అయితే ఇంకా పెళ్ళేది పాపం అనమాట. ఊరంతా తిరిగేస్తున్నాడు అక్కడంతా, పార్క్ అంతా. నేనైతే ఎక్కడ కింద పడతాడన్న భయం వేసింది నాకు. ఇక్కడ కూర్చున్నారా అవ్వవాళ్ళు ఆ ఉయ్యాల మీద, జారబండ మీద ఆ చిన్నపిల్లల్నే ఎక్కిస్తున్నారే తప్ప పెద్దవాళ్ళు ఎక్కుదామంటే అస్సలు ఎక్కనిస్తలేరు. నేనైతే ఉయ్యాల ఎక్కి ఊగుదాం అనుకున్నాను, చాలా రోజులు అయింది అలా. కానీ నాకంటే ముందు ఒక అమ్మాయి ఎక్కేసింది. అప్పటికే మొత్తుకుంటుంది ఆ ముసలిది, దిగండి దిగండి అని. ఇంకా నేను ఎక్కితే నన్ను కూడా మొత్తుకుంటుందని చెప్పేసి నేనైతే అస్సలు ఎక్కలేదనమాట. ఆ పిల్లల్ని కొద్దిసేపు ఆడిపించాను అలా. ఇంకా మా ఇంకా అది వదిలేసి ఇక్కడికైతే జారుబండ జారుతా అని చెప్పేసి వచ్చేసిండు. ఇంకా మా చిన్నోడు వచ్చేసి ఇంకా వాడు కూడా ఉయ్యాలో ఊహించాను నేను మా చిన్నని. మా చెల్లెలైతే ఊపించింది అనమాట మా చెల్లెలు. చూడండి ఆ ఉయ్యాల వాడు ఎట్లున్నాడు, నాకైతే మస్తు నవ్వు వచ్చింది. బుట్టగిచ్చలాగా అందులో కూర్చొని ఎట్లా ఊగుతున్నాడు చూడండి. మొత్తానికైతే మా పిల్లలు పార్కులో చాలా బాగా ఎంజాయ్ చేశారు. చూస్తున్నారు కదా మా ఇవ్వు అనమాట మా చిన్నోడు. అయితే ఇంకొక్కతోనే ఉండకుండా ఎలా తిరుగుతున్నాడో చూడండి. అక్కడ ఇక్కడ తిరగనీకనే వచ్చాము పార్కుకి. బట్ ఎక్కడైనా కింద పడుతున్నాడని చెప్పేసి నాకైతే చాలా భయం వేసింది అనమాట.